ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. రక్షణ మార్గము అనే కార్యక్రమాన్ని ఎవరైతే వీక్షిస్తున్నారో వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ, దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దేవుడు దీవించును గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన వారలారా, మరి నేను చికాగోలు అనే గ్రామంలో తెలుగు బాప్టిస్ట్ చర్చిలో సంఘ కాపరిగా పనిచేస్తున్నాను. అదేవిధంగా మేము ఒక టీంని ఏర్పాటు చేసి మరి అల్లూరు మండలము చుట్టుపక్కల ప్రాంతాల్లో దేవుని పరిచర్య చేస్తూ ఉన్నాం. ఆ యొక్క టీం పేరు యునైటెడ్ క్రిస్టియన్ యూత్ అనేటువంటి ఒక టీంని ఏర్పాటు చేసాము. డినామినేషన్స్కి సంబంధం లేకుండా అందరం కలుసుకొని ప్రతి ఆదివారం కూడా సాయంకాల సమయంలో వివిధ ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం. 2021లో ఈ యొక్క టీంని ఏర్పాటు చేసాము. మేమందరం కలుసుకొని ఈ యొక్క సువార్తని ప్రకటిస్తూ ఉన్నాం. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు మా యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. అదేవిధంగా బట్టర్కాకుల గ్రామంలో ఆ సంఘం కొరకు ప్రార్థన చేయాల్సిందిగా ప్రభునామంలో మీకు మనవి చేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనాన్ని మనం గమనించినప్పుడు, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిస్ము పొందువాడు రక్షింపబడును అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. మన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక మాటను ఆయన సెలవిస్తున్నాడు. ఎవరైతే ఆయన శిష్యులుగా పిలువబడుతున్నారో, అనగా మనందరం కూడా ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నామో, ఎవరైతే యేసుక్రీస్తు యొక్క మార్గంలో నడుచుకుంటున్నామో, మనందరికి కూడా ఆయన ఒక ఆజ్ఞని ఇస్తున్నాడు. ఎలా ఇస్తున్నాడు అంటే, మనం ఆ వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నామో మన జీవితంలో మనం పొందుకున్నటువంటి మేలును ఇతరులకు తెలియజేయడమే ఒక సువార్త అని మనం గ్రహించాలి. అందునిమిత్తమే మనము ఏమై ఉన్నామో ఈ రోజున, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని మనము సొంత రక్షకునిగా స్వీకరించామో అప్పటి నుంచి మన జీవితంలో దేవుడిచ్చిన రక్షణ కార్యాన్ని బట్టి మనము ఆ రక్షణ కార్యము మనం ఏ విధంగా సంపాదించుకున్నామో ఆ విషయాన్ని మనము సర్వలోకానికి తెలియజేయమని దేవుడు సెలవిస్తున్నాడు. అందునిమిత్తమే మేము ఒక టీంని ఏర్పాటు చేశాం. డినామినేషన్స్ తోటి సంబంధం లేకుండా ఎవరి డినామినేషన్స్ని వాళ్ళు గౌరవిస్తూ, ఎవరి సంఘాలకు వాళ్ళు ఆదివారం ఉదయకాల సమయంలో సంఘారాధనలో పాల్గొంటూ, సాయంకాల సమయంలో మేమందరం కూడా కలుసుకొని అనేక గ్రామాలకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నాం. మా యొక్క టీం పేరు యునైటెడ్ క్రిస్టియన్ యూత్ అనేటువంటి ఒక టీంని 2021లో ఈ యొక్క టీంని మేము ఏర్పాటు చేసి అప్పటి నుంచి కూడా సువార్తను ప్రకటిస్తూ వస్తున్నాం. అనేక గ్రామాలకు వెళ్ళాము. అనేక గ్రామాల్లో మేము సువార్తను ప్రకటించాం. మేము ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో పాటలు పాడి కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని వాళ్ళకి అందించి, అదే సమయంలో ఆ గ్రామం గురించి ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్తున్నాం. కనుక మీరు మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. రక్షణ మార్గము అనేటువంటి యొక్క కార్యక్రమాన్ని మీరు వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు మా కొరకు ప్రార్థన చేయాల్సిందిగా ప్రభునామంలో మీకు మనవి చేస్తున్నాను. మీ గురించి నేను ఈ సమయంలో ప్రార్థన చేస్తాను. అందరూ కూడా తలలోంచి కళ్ళు మూసుకోవాల్సిందిగా ప్రభునామంలో మీకు మనవి చేస్తున్నాను. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రం తండ్రి. నాయనా, ఈ సమయంలో రక్షణ మార్గము అనేటువంటి టీవీ కార్యక్రమాన్ని ఎవరైతే ప్రభువా క్రమం తప్పకుండా వీక్షిస్తున్నారో వారి కుటుంబాలని జ్ఞాపకం చేసుకుంటే నాయన, వారి కుటుంబంలో సంతోషము సమాధానంతో మీరు నింపమని విజ్ఞాపన చేస్తున్నాం. అవును ప్రభువా, మేము ఎన్నో ప్రార్థన విజ్ఞాపనలు వింటున్నాం తండ్రి. అనేక మంది నాయన రకరకాలుగా ఆ సమస్యలతో బాధపడుతున్న వారు ఉన్నారు. వారందరి గురించి కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం తెచ్చేయండి. వాళ్ళ కుటుంబాల్లో ఆ సమస్యలు తీసివేయండి. సంతోషంతో సమాధానంతో నింపమని విజ్ఞాపన చేస్తున్నాం. అదేవిధంగా ప్రభు, అనేక మంది కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారు నాయన, వారి గురించి కూడా విజ్ఞాపన చేస్తున్నాం. ఎవరైతే ప్రభు ఆ విధంగా అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళకు కూడా మంచి ఆరోగ్యము మీరు ఇవ్వాలని నేను విజ్ఞాపన చేస్తున్నాం. ప్రభావ మీకు స్తోత్రములు నాయన. మేమందరం కూడా తండ్రి నాయన ఒక టీమ్గా ఏర్పడి తండ్రి అనేక ప్రాంతాల్లో సువార్తను ప్రకటిస్తూ ఉండగా తండ్రి, మేము వెళ్తున్న ప్రతి ప్రాంతాన్ని మీరు దీవించండి నాయన. ఆ కుటుంబాలకి తండ్రి క్షేమాన్ని ఇవ్వమని కోరుకుంటున్నాం ప్రభావ. అదేవిధంగా తండ్రి మా యొక్క సంఘ పరిచర్య, మా యొక్క యూసీవై పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఎవరైతే ప్రభావ ఇందులో పాలు పంచుకుంటున్నారో వారి కుటుంబాలను కూడా మీరు దీవించమని విజ్ఞాపన చేస్తూ, సమస్త ఘనత మహిమ మీకే సమర్పిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క సన్నిధి, ఆయన కాపుదల ఈ సమయంలో ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డకును వాళ్ళ కుటుంబాలకును సదాకాలం తోడైండును గాక. ఆమెన్.
ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క యూసీవై పరిచర్యలో భాగంగా ప్రతి ఆదివారం సాయంకాలం ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ ఈ యొక్క జనవరి మాసం నుండి కూడా నవంబర్ వరకు ఈ విధంగా సువార్తకి వెళ్తూ ఉంటాము. డిసెంబర్ మాసంలో మేము పేదల మధ్యకి వెళ్ళి ఎవరైతే అనాథ బిడ్డలు ఉన్నారో వాళ్ళకి సహాయం చేస్తూ, పేదలకు సహాయం చేస్తూ ఆ విధంగా మా పరిచర్య ముందు కొనసాగుతున్నాము. కనుక మీరు తప్పక ప్రార్థన చేయాలని ప్రభువు నామములో మీకు మనవి చేస్తున్నాను. అదేవిధంగా మా యొక్క యూసీవై పరిచర్యలో భాగంగా ప్రతిరోజు కూడా ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు మరి గూగుల్ మీట్ ద్వారా అందరం కలుసుకొని మనకు ప్రార్థన విజ్ఞాపనలు ఏమైతే ఉంటాయో వాటి గురించి ప్రార్థన చేస్తూ కొంతసేపు మరి వాక్యాన్ని ధ్యానించుకుంటూ మమ్మల్ని మేము ఆత్మీయంగా బలపడుతున్నాం. అనేక మంది దైవ సేవకులు మా మధ్యకు వచ్చి ప్రతిరోజు కూడా కొత్త సంగతులు మాకు తెలియజేస్తున్నారు. అందును బట్టి వారికి కూడా మేము ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మిమ్మల్ని మీ కుటుంబాలని దేవుడు దీవించును గాక. ఆమెన్.